హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే ఇదిగో చూడండి, పిల్లలైతే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. సో పిల్లలైతే ఏదో గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడే బట్టలన్నీ తీసి పెట్టాను అనమాట. సో మా పాపకి మింత్రా నుంచి ఒక డ్రెస్ ఆర్డర్ చేశానండి. బేబీ, నువ్వు ఆల్రెడీ డ్రెస్ చూసావు కదా, గ్రీన్ డ్రెస్. మా పాప డ్రెస్ ఇప్పుడు చూపిస్తాను చూసాను. ఓకే, మా వాడేదో సీరియస్ గా రాసేస్తున్నాడు. డ్రెస్ చూపిస్తాను. అది కూడా నేను మింత్రాలో ఆర్డర్ చేస్తానండి. సో డ్రెస్ అయితే ఇదండి. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ నేను ఓపెన్ చేసి పెట్టాను అనమాట. మొత్తం ఓపెన్ చేసి క్లియర్ గా చూపిస్తాను చూడండి. చూడండి, సో రాఖీ పండుగ వస్తుంది కదా. సో రాఖీ ఫెస్టివల్ కి పిల్లలకి మంచిగా ఇలా డ్రెస్ ఒకటి ఆర్డర్ చేసి ఇవ్వండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ అన్నయ్య తెప్పించిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మా పాప కోసం నేనైతే ఈ డ్రెస్ ఆర్డర్ చేశాను. సో ఫ్రంట్ అయితే ఇలా ఉంది. దగ్గరికి రమ్మా. సో ఇక్కడ స్కాలప్ ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ లేస్ వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్, రఫుల్ హ్యాండ్స్. సో బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది, ఓపెన్ అనమాట. ఓపెన్ ఇదంతా ఇట్లా షూ టైప్ లో ఏమంటారు దీన్ని, కట్ చేశారనమాట వర్క్. సో ఇది వచ్చేసి పైన టాప్ చాలా బాగుంది. సో క్లాత్ కూడా దగ్గరికి రమ్మా. సో చూడండి, క్లాత్ కూడా మంచి జార్జెట్ క్లాత్, మంచి కాస్ట్లీగా ఉంది అనమాట. ఇది వచ్చేసి పైన టాప్ అండి, చాలా బాగుంది అనమాట. మాట్లాడద్దు, నీ వాయిస్ వస్తుంది అందులో, మైక్ పెట్టుకున్నావు. సో ఇది మనకి ఇక్కడ నెక్ అంతా కూడా లేస్ వర్క్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ డౌన్ లో ఇక్కడ మనకు నడుము దగ్గర కూడా ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి టాప్. ఇది స్కర్ట్ అండి, చూడండి ఎంత బాగుందో స్కర్ట్. సో మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. సో నడుముకి వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది. సో రాఖీ ఫెస్టివల్ కి ఇంట్లో అన్న చెల్లి ఇద్దరు ఉంటే, సో అన్న అయితే ఇలాంటి డ్రెస్ ఒకటి ఆర్డర్ చేసి అన్న అయితే చెల్లికి ఇప్పించివ్వండి, చాలా బాగుంటుంది. సో నేను మా పాపకి అందుకోసమే తీసుకున్నాను అనమాట. దావే పెట్టి చూద్దాం. బుక్స్ పక్కన పెట్టు, పట్టుకో. చూడండి, మా పాపకి డ్రెస్ ఇలా ఉంది. పట్టుకోమా, ఇంకొంచెం పైకి ఇట్లా తిరుగు. సో ఇదనమాట. సో నాకు మెయిన్ నాకు ఈ బ్యాక్ ఉన్న ఈ పార్ట్ నాకు బాగా నచ్చింది. ఈ డిజైన్ నాకు బాగా నచ్చింది. వేసేసుకో. ఇప్పుడే వేసుకుంటే షూట్ చేద్దాం సైడ్. అదనమాట. ఈ డ్రెస్ చాలా బాగుంది, లైట్ కలర్, మొత్తం ఫ్లోరల్ వచ్చింది. అలాగే జార్జెట్ క్లాత్ కూడా చాలా బాగుంది. సో ఎక్కువసేపు వేసుకొని ఎక్కువసేపు కూడా క్యారీ చేయొచ్చు అనమాట. బ్యూటిఫుల్ గా ఉంది. కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి, మీకు లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. అదొక్కటే కాదు, పైన టాప్ కూడా వేసుకో, చూపిద్దాం. కట్ చేయనన్నా. సో డ్రెస్ అయితే వేసేసాను. వేసిన తర్వాత లుక్ ఎలా ఉందో ఒకసారి చూడండి. చుట్టూ తిరుగు. మా పిల్ల అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. మమ్మీ నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది అని చెప్తుంది అనమాట. స్టాప్ కళ్ళు తిరుగుతాయి, ఆగు. సో డ్రెస్ అయితే ఇలా ఉంది. చూడండి, నెక్ ఇలా ఉంటుంది అనమాట. మనం ఇంకా కావాలంటే టైట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ చూడండి, దిస్ ఈజ్ బ్యాక్ లుక్. బ్యాక్ కూడా చాలా బాగుంది, ఇలా వచ్చింది అనమాట నెక్ కి. సో పిల్లలు చాలా ఈజీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేసేలాగా ఉంది. సో ఎక్కడికైనా మన టెంపుల్ కూడా తీసుకొని వేసుకొని వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లింక్ ఇస్తా. లింక్ అని కామెంట్ చేస్తే ట్యాగ్ చేస్తాం. బాయ్. సో డ్రెస్ లుక్ అయితే అలా ఉందండి, చాలా చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. పిల్లలు ఎక్కువసేపు కూడా క్యారీ చేసే విధంగా ఉందన్నమాట. సో ఎవరికైనా కావాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. బడ్జెట్ లోనే ఉంది. మీరు కావాలనుకుంటే జస్ట్ కొనకపోయినా పర్లేదు, నేను లింక్ ట్యాగ్ చేస్తాను కదా, జస్ట్ క్లిక్ చేసి చూడండి. సో మీకు రీజనబుల్ అనిపిస్తేనే తీసుకోండి. ఈ మధ్య 1 వీక్ నుంచి నాకు ఎందుకో తల బరువుగా, కళ్ళు మంటలు, ఎక్కువ రెడ్ అయిపోయాయండి. సో ఏం చేసినా తగ్గట్లేదు. హెడ్ఏక్ ట్యాబ్లెట్ అయితే వాడాను అనమాట. హెడ్ఏక్ ట్యాబ్లెట్ వేసుకున్నా అస్సలు తగ్గట్లేదు. స్టిల్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, నెక్స్ట్ డే ఇస్తున్నాను. సో ఈ రోజుకి కూడా అలాగే ఉంది. ఇది ఇలా నాకు వచ్చి కళ్ళు మంటలు ఎక్కువైపోయి 1 వీక్ అయిపోయింది. సో ఒకసారి చూడండి, కళ్ళు అయితే ఎక్కువ రెడ్గా అయిపోయాయి.
సో విపరీతమైన పెయిన్ అనమాట. సో తల బరువుగా అనిపిస్తుంది. ఇంకా అసలు ఇంట్లో ఉన్నా కూడా నాకు అసలు ఉన్నట్టు లేదు. అలా అయిపోతుంది అనమాట. సో ఎక్కువ హెడేక్, అన్ఈజీగా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. సో ఎక్కువైపోయింది. ఇంకా ఎలాగో హెడేక్ టాబ్లెట్ వాడినా కూడా తగ్గట్లేదని చెప్పేసి ఒకసారి చెక్ చేయించుకుందాము అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్దాము అని వెళ్తున్నాను. సో ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి. ఏదో టాబ్లెట్స్తో కంట్రోల్ అవుతుందేమో అనుకుంటే అసలు అవ్వలేదన్నమాట. ఇంకా మళ్ళీ వెళ్ళే దారిలో ఆలోచించుకున్నా, మళ్ళీ హాస్పిటల్ వరకు ఎందుకులే, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదేమో, నాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది హెడేక్, దానివల్ల ఏమన్నా ఎక్కువ అయిపోయిందేమో అనేసి, బాడీ ఏమన్నా ఎక్కువ హీట్ చేసిందేమో అనేసి టాబ్లెట్తో తగ్గించుకుందాము అని చెప్పి, కళ్ళు మంటలకి ఏదైనా టాబ్లెట్ అయినా తీసుకుందాము అని చెప్పి టాబ్లెట్ కోసం అయితే వెళ్తున్నాను. టాబ్లెట్ తీసుకున్నాం ఫైనలీ. ఇంకా అక్కడ వెళ్తే ఐ సిరప్స్, ఐ డ్రాప్స్ ఇస్తానన్నారు. సో ఐ డ్రాప్స్ కంటే కూడా నాకు టాబ్లెట్ బెటర్ ఏమో అనిపించింది. మరి నాకేం కళ్ళల్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదండి, ఏదో హెడేక్గా ఉంది, అలాగే కళ్ళు అయితే విపరీతంగా మంటగానే ఉంది. కానీ నాకు ఐస్కి ఏదో ప్రాబ్లం ఉందేమో అన్నంత ఫీల్ అయితే అనిపించలేదు. అనవసరంగా వేరే ఏదేదో డ్రాప్స్ వేసుకొని ప్రాబ్లం తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా బి కాంప్లెక్స్ అయితే తీసుకున్నాను. ఒక 3 టాబ్లెట్స్ తీసుకున్నాను. ఒక 3 days ఇది వాడి చూద్దాము, కాస్త రిలాక్స్గా ఉండి ఎక్కువ బాడీకి చలువ చేసే ఫుడ్ తీసుకుంటూ బి కాంప్లెక్స్ వేసుకుందాము అని చెప్పేసి అవి 3 తీసుకున్నాను. అలా తీసుకోగానే వెంటనే వాటర్ తీసుకొని ఫస్ట్ టాబ్లెట్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ మూన్ చూసారు కదా ఇంతకుముందు, మేము ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళి వస్తుంది అనమాట. చందమామను చూస్తూ అలా వెళ్తుంటే చల్లగాలికి అప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉండింది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా మా పిల్లలు నన్నారి తాగుదామని చెప్తే అక్కడ నన్నారి తాగాము. దాని పక్కనే ఉన్న ఇక్కడ స్నాక్స్ చూసి ఇంకా స్నాక్స్ కావాలని అడుగుతున్నారు. మా పాప అయితే ఇవన్నీ కావాలని అడుగుతుంది అనమాట. సో పిల్లల కోసం ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసేసుకున్నాము. ఈ మధ్య మా అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తీస్తున్నాడంట స్కూల్కి. సో అదే కావాలని అడిగాడు. సో ఇక్కడ చూడగానే ఆ స్నాక్స్ కనిపించాయి. ఇంకా అవి అయితే తీసుకున్నాము. ఇది మా పాప తను చూపిస్తున్న చిప్స్ తీసుకోలేదని నాతో అంటుంది అనమాట. సో ఎందుకు నాకు ఆ చిప్స్ నచ్చలేదు, ఇంకా వద్దని చెప్పేశాను. ఇంకా తర్వాత కొన్ని స్నాక్స్ అలాగే మామిడి తాండ్ర కూడా తీసుకున్నారు. సో అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి చందమామ మళ్ళీ మమ్మల్ని ఫాలో అవుతుంది. ఎంత క్యూట్గా ఉన్నాడు అసలు. ఈరోజు హాఫ్ మూనే ఉన్నాడు అనమాట. చాలా చాలా బాగుంది. సో అందుకే ఇలా షూట్ చేసుకుంటూ వెళ్తున్నా. చాలా ప్రశాంతంగా ఉండిందండి ఈ కళ్ళు మంటలకి, హెడ్ఏక్కి ఆ టైంలో అలా చందమామను చూస్తూ అలా వెళ్తుంటే చాలా బాగుంది. ఫైనల్లీ ఇంకా మాకు ఇంటికైతే వచ్చేసాం అనమాట. సో వెదర్ చాలా బాగుంది. సో మంచి గాలి వస్తుంది. సో నాకు ఎందుకు అలా ఉన్నా కూడా అన్ఈజీగా అనిపిస్తూనే ఉంది. ఒకవైపు ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంక ఇంటికి రాగానే సేమియా ఉప్మా చేశాను. ఇంట్లో ఆల్రెడీ పొడి ఉందన్నమాట. సో ఆ పొడితో సేమియా ఉప్మా అయితే తినేసాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇవ్వండి నేను తీసుకున్న స్నాక్స్. సో ఇక్కడ రెడ్ కలర్ ఉన్నాయి కదా, అవి మా అబ్బాయికి ఫేవరెట్ అయ్యాయి. సో ఇది వచ్చేసి మామిడి తాండ్ర అంట, పట్టి తీసుకున్నాడు. ఇది చూడండి ఎందుకో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, గట్టిగా ఉందండి. సో సర్లే ఇంకా ఫస్ట్ టైం కదా అడుగుతున్నాడు, ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇంకా ఉప్మా తింటూ అలా రీల్స్ చూసుకుంటూ ఉప్మా తినేస్తున్నాడు. సేమియా ఉప్మా అయితే చాలా బాగా కుదిరింది, మంచిగా వచ్చిందండి పొడిగా. ఇంకా ఇది మేము హాఫ్ షేర్ చేసుకొని నేను కూడా కొంచెం టేస్ట్ అయితే చేసేసా, పర్లేదు, రోజు కొంచెం తినడానికి బాగానే ఉంటుందన్నమాట. సో ఇదండి మామిడి తాండ్ర. ఇది వచ్చేసి 100 రూపీస్ 150 రూపీస్ అనుకుంటున్నాను. సో అదనమాట. చూడండి మా అబ్బాయికి అయితే ఇది చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ ఈరోజు ఇంకా నెక్స్ట్ డే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను, స్కూల్కి కూడా తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా ఉప్మా చూడండి ఇంకా వాళ్ళకి పెట్టాను, నాకైతే తినాలనిపించలేదు. సో హెడేక్తో నాకు ఏం చేయాలన్నా అస్సలు మైండ్కి తోచడం లేదు. అలాగే రోజులన్నీ గడుస్తూనే ఉన్నాయండి 1 వీక్ నుంచి. ఇంకా నేను కూడా చేసేది ఏం లేక ఇంకా బలవంతంగా కొంచెం ట్యాబ్లెట్ వేసుకున్నానని చెప్పాను కదా, సో కళ్ళు ఏమైనా తిరుగుతాయేమో అనేసి కొంచెం ఉప్మా నేను కూడా తిన్నాను. ఇక్కడ నేను కూడా కొంచెం టేస్ట్ చేసేస్తున్నా. ఇంక ఇంటికి రాగానే నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫస్ట్ ఆయిల్ అయితే తలకి ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని మంచిగా మసాజ్ చేసేసుకున్నానండి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత నేను ఎవ్రీడే పెట్టుకుంటాను ఆయిల్. సో ఈరోజు నైట్ పెట్టుకుంటా, ఈవినింగ్ పెట్టేసుకొని జడ ఇలా ముడేసేసుకుంటాను అనమాట. సో చూడండి ఫుల్గా జడ టైట్గా అల్లేసుకొని ఇలా మొత్తం ఆయిల్ పెట్టేసి అల్లేసుకొని ఇలా ఫోల్డ్ చేసి టైట్గా వేసుకున్నాను అనమాట. సో ఇది. సో నెక్స్ట్ వీడియో చూడండి సేమియా ఉప్మా అయితే ఎంత బాగా కుదిరిందో, పొడిగా వచ్చింది. ఎప్పుడైనా సరే సేమియా ఉప్మాకి 1 గ్లాసు సేమియా తీసుకుంటే 1.5 గ్లాస్ మాత్రమే వాటర్ వేయండి. ముద్దగా అవ్వకుండా ఇలా వస్తుంది అనమాట. మంచిగా వేడిగా పల్లి పొడి కానీ లేదంటే పప్పుల పొడి కానీ వేసుకొని సేమియా ఉప్మా తింటే చాలా బాగుంటుంది. సో వేడిగా తినేసాను అనమాట. నేను కూడా ఇంకా
వద్దనిపించింది. ఇంకా మళ్ళీ తిన్నాను, లాస్ట్లో కొద్దిగా తిన్నాను. ఈ ఉప్మా నేను ఈ పొడితోనే తింటాము. సో తినేసి పడుకునేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.